వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఓకే, ఈరోజు ఈనాడు దినపత్రికలో చూసుకున్నట్లయితే గుప్పెడంత గుండెపై ఉప్పెనంత ఒత్తిడి, సామర్థ్యానికి మించి అంచనాలు పెంచుకోవడం ప్రధాన సమస్య. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి. ప్రణాళికతో సిద్ధం అధిగమించాలంటున్న సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి. వృత్తిపరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు అధికం 83% చూడొచ్చు. అలాగే పనికి తగ్గ ప్రతిఫలం అందట్లేదని ఆవేదన చెందే వారిలో హెచ్చు 44%. ఈ రెండు తోడైతే గుండె కొట్టుకునే వేగం అధికమయ్యే అవకాశాలు పెరుగుదల 97%. సో ఈరోజు యువత ఎవరైతే ఉన్నారో ఎవరైనా కూడా అన్సాటిస్ఫైడ్గా జాబులు చేయడం కానీ, అదేవిధంగా ఈ పని ఒత్తిడి అధికంగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ గుండెపై భారం పడుతుందని ఇక్కడ కార్డియాలజిస్టులు కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో కానీ వెల్లడవుతుంది. ఈరోజు యువత పనికి మించిన ఫలితం లేక వాళ్ళ ఆదాయానికి మించిన అప్పులు చేయడం వల్ల ఈ మొబైల్ యాప్స్లో తీసుకోవడం కానీ, లేదా ఇంకా ఇతరతర చోట్ల అప్పులు చేయడము, అవి తీర్చలేక వాళ్ళు మానసిక ఒత్తిడికి గురైనటువంటి మానసిక ఒత్తిడి ఏదైతే ఉన్నదో ఆ గుండె మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ రోజుల్లో యువత ఎలా ఉన్నారంటే ఏది కూడా సీరియస్గా తీసుకోకుండా ఈరోజు పని భారం ఎక్కువ తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్యామిలీ టెన్షన్స్ కానీ, వీటి వల్ల మనకు గుండె ప్రమాదం అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు వ్యాయామాలు చేయడం, యోగా చేయడం లాంటి యువత అలవర్చుకోవాలని వైద్యులు చెప్తున్నారు. గుండెపై ఒత్తిడి ప్రభావం ఎలా? సాధారణంగా మన గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 60 నుండి 100 సార్లు. వ్యాయామం చేసినప్పుడు 170 నుండి 180 సార్లు. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు క్యాటెకోలామిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. శరీరంలో హార్మోన్లు న్యూరోకెమికల్ మార్పుల వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలు తీవ్రమై గుండె లయ తప్పే అవకాశాలు ఉంటాయని వైద్యులు వెల్లడించారు. ఏఎఫ్లో గుండె లయ 180 నుండి 200 సార్లకు పెరగవచ్చు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థల ఉద్యోగులు ఎక్కువగా పనిభారం చేస్తున్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నడవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే షరతులు లేకుండా సాయం చేయండి, అంచనాలను మించి వరద నష్టాలు, ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగ నిబంధనలు సవరించాలి, మున్నేరు వరద నివారణకు రక్షణ గోడతో శాశ్వత పరిష్కారం, అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించాలి, కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. ఒకటి అడగాలంటే, ఈ ప్రభుత్వం మున్నేరు మునిగిపోయినప్పుడు కానీ, ఖమ్మం వరదలు వచ్చినప్పుడు కానీ అక్కడ జనాలు ఏమంటున్నారంటే, కనీసం మాకు కట్టు బట్టలతో ఉన్నప్పుడు మా బంగారం, మా సర్టిఫికెట్లు సైతం నీళ్ళలో కొట్టుకపోయినప్పుడు ఎవరొచ్చి పరామర్శించారు మమ్మల్ని, ఎవరు మమ్మల్ని ఆదుకున్నారనేమో అక్కడ మున్నేరు బాధితులు, వరద బాధితులు అంటున్నారు. ఇక్కడేమో గౌరవ ముఖ్యమంత్రి గారు అంచనాలు మించి వరద నష్టాలు అయిపోయినాయి, ఎన్డీఆర్ఎఫ్ నిధుల వినియోగ నిబంధనలు సవరించాలని అంటున్నారు. గత ప్రభుత్వము పాలనలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ప్రతి ఇంటికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఇక్కడ వరదలు నష్టపోయిన వారికి 25 లక్షల నుండి 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 10,000 ఇచ్చి చేతులు ఎత్తేసినటువంటి దృశ్యం మనము ఖమ్మం వరద బాధితులు, మున్నేరు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటి చూడొచ్చు. వాళ్ళు ఏమంటున్నారో అక్కడ ప్రజలంటే, 10,000 మాకు ఏ మూలకు సరిపోతాయి, కనీసం మాకు తినడానికి పులిహోర ప్యాకెట్లు, ఫుడ్ ప్యాకెట్లు కూడా వంచలేదు, మా ఇల్లులు, మా పరిసరాలు అన్నీ మునిగిపోయి ఉంటే ఇంటికి 5 కిలోల బియ్యం ఇస్తున్నారు, మా ఇల్లులే మునిగిపోయినారా నాయన అంటుంటే 5 కిలోల బియ్యం ఇచ్చి వండుకోమంటే నీళ్ళలో మేము ఎక్కడ వండుకోవాలి, మేము ఎక్కడ పోవాలని చెప్పేసి అక్కడ ప్రజానీకం వాపోతున్నారు. మరి ఈ మాత్రం కూడా లేకుండా ఈ ప్రస్తుత ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నది. ఇప్పుడేమో ఎన్డీఆర్ఎఫ్ నిధుల అప్పుడేమో ఒక హెలికాప్టర్ రాలేదు, ఎన్డీఆర్ఎఫ్ నిధులు లేవు, ఇట్లాంటి సహాయ బృందాలు లేవు అని చెప్పేసి ఆ మున్నేరు బాధితులు మనం చూడొచ్చు. వార్తల్లో చూసుకున్నట్లయితే గత 10 రోజుల క్రితము ఎంత ఆస్తి నష్టము, ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆర్థిక నష్టమైందో ఆ మున్నేరు బాధితులు మనం చూడొచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కేంద్ర బృందాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి, మేము మున్నేరు వాళ్ళని అందరినీ ఆదుకుంటాం, ఖమ్మం బాధితులను ఆదుకుంటాం, గతంలో వరంగల్ కూడా మునిగిపోయినప్పుడు కూడా ఇదే మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, ప్రతి ఇంటికి 20 లక్షలు ఇవ్వాలి,
వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఎట్లా అయితదని చెప్పేసి మాట అన్నారు. మరి అదెందుకు వీళ్ళ విషయంలో అదెందుకు అప్లై చేస్తలేరని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే వాళ్ళకు వరద సహాయం మీరు కేంద్ర బృందాలతోని చేస్తారో, ఇంకొక బృందాలతోని ఎవరితోని మీరు మాట్లాడుకొని అదానీలతోని, అంబాలతోని మీరు మాట్లాడుకుంటారో మాకు సంబంధం లేదు గానీ, మేము కోరేది ప్రజాపక్షాన ఏంటిదంటే, ప్రతి ఒక్క వరద బాధితుడికి కనీసం ఒక 5,00,000 గానీ, ఒక 10,00,000 గానీ మీరు నష్టం పూడ్చాలి. అదేవిధంగా యువత ఈరోజు ఎంతోమంది ఈరోజు సర్టిఫికేట్‌లు కొట్టకపోవడం, ఎస్ఎస్‌సి దగ్గర నుండి డిగ్రీ సర్టిఫికేట్‌లు ఏవేవో వాళ్ళ పై చదువులు చదువుకున్నటువంటి సర్టిఫికేట్‌లు కూడా నీళ్ళలో కొట్టుకపోయినాయి. వాటికి ఆల్టర్‌నేట్ కూడా ఏంటిదనేది ప్రభుత్వం ఆలోచించాలే. రేపు పొద్దున వాళ్ళు ఇంటర్వ్యూ‌లకు గానీ, ఇంకెక్కడికైనా జాబ్ పర్పస్‌లా గానీ, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు వెళ్ళినప్పుడు ఈ వరద బాధితుల యొక్క పిల్లలను గుర్తించి వాళ్ళకు గూడా మీరు అండగా నిలబడాలని ఆశిస్తున్నాం. ఓకే. మరొక వార్త చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖలో లంచావతారాలు దక్షిణ డిస్కమ్ కాల్ సెంటర్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు. తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్టిజన్‌పై చర్యలు. విద్యుత్ సిబ్బంది లంచనాలతో జనం అల్లాడుతున్నారు. ఎంతో కొంత ముట్టజెప్పితే తప్ప విద్యుత్ సమస్యలను సిబ్బంది పరిష్కరించడం లేదు. యూపీఐ యూపీఐల ద్వారానే దర్జాగా లంచాల సొమ్మును వసూలు చేసుకుంటున్నారు. విద్యుత్ సంస్థలో నెలకు రూపాయలు 5-6 లక్షల జీతభత్యాలు పొందే చీఫ్ ఇంజినీరు సీఈ మొదలుకొని అట్టడుగున క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ పేరుతో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి దాకా ప్రతి కేడర్‌లో కొంతమంది వసూళ్లకు పాల్పడుతూ పట్టుబడుతున్నారని విద్యుత్ శాఖలో లంచాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి. ఒక న్యూస్ తీసుకొని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి తిట్టిండని చెప్పేసి, వాళ్ళు తిట్టిందని చెప్పేసి ఆ న్యూస్‌నే ప్రతి ఒక్క న్యూస్ ఛానెల్‌లో, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం కాదు. ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి. రాబోయే తరం ఎట్లాంటి వైపు ప్రయాణించాలనే దాని మీద దృష్టి పెట్టండి. ఈ విద్యుత్ శాఖలోనే కాదు, మనం చూసుకుంటే రెవెన్యూ శాఖలో, ఇంకా పోలీస్ శాఖలో, వివిధ శాఖల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ లంచం అనే మహమ్మారి ఈ ప్రపంచాన్ని తినేస్తుంది. ముఖ్యంగా మన దేశాన్ని అట్టడుగు వర్గాల ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈరోజు ఒక సామాన్యుడు ఒక ఎంఆర్ఓ ఆఫీస్‌కో, ఒక ఆర్ఐతోనో, ఎంఆర్ఓతోనో మాట్లాడాలి ఎంఆర్ఓ ఆఫీస్‌కి పోయి అంటే, బల్ల కింద చెయ్యి పెడితే గాని పని జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ఒకానొక టైంలో మన తెలంగాణలో ఒక ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఒక సామాన్యుడికి ఆవేశం, సామాన్యుడి ఆగ్రహం వస్తే ప్రభుత్వ ఉద్యోగ, ప్రైవేటు ఉద్యోగ అని గాదు. అతనికి అన్యాయం జరిగింది. ఆ అణిచివేతను తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం మీద తిరగబడి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేటువంటి సన్నివేశం మనం జూసినాం. కాబట్టి ఇట్లాంటి లంచగొండులు, దగాకోరులు ఎవరైతే ఉన్నారో ఈ ఏ శాఖలో అయినా వీళ్ళు తయారైనప్పుడు సామాన్యులే తమను సంరక్షించుకునే విధంగా వాళ్ళ యొక్క ఉప్పెనలేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇట్లాంటి లంచగొండులను గానీ, ఇట్లాంటి దగాకోరులను గానీ అరికట్టాల్సిన అవసరం ఉందని మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 రాష్ట్రాలకు 2 వందే భారత్‌లు. హైదరాబాద్, నాగ్‌పూర్, విశాఖపట్నం, దుర్గ్ మధ్య కొత్త రైళ్లు. 16న ప్రధాని ప్రారంభిస్తారు. కిషన్ రెడ్డి అంటున్నారు ఇక్కడ. ఇక్కడేంటంటే ఈ వరద బాధితులు అయిన సమయంలో గానీ, వరదలొచ్చిన సమయంలో గానీ, మరి ఎంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు వచ్చి వరద సహాయంలో ఆహారం అందించినారు? ఎంతమందొచ్చి వరద బాధితులకు మోకాలం అంటే నీళ్ళలో గూడా వాళ్ళు ఇండ్లలో ఉన్నప్పుడు ఎంతమందొచ్చి వాళ్ళకు సహాయం అందించిల్లని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు సరే వందే భారత్ రైళ్ళనేటివి పెట్టాలే. కొంచెం దేశం ఆర్థిక పురోగతి సంతరించుకోవాలే, ముందుకు పోవాలే, ప్రపంచ దేశాలతో పోటీ పడాలే. అది మనం తప్పనట్లేదు. కానీ ఈ వందే భారత్ రైళ్ళను గూడా ఈరోజు బడాబాబులు ఎవరైతే ఉన్నారో అదానీ, అంబానీ వాళ్ళ చేతుల నుండే నడుస్తున్నాయి గదా! మరి ఇందులో సామాన్యుడు ఒక పేదవాడు ఎక్కాలంటే అసలు పేదవాడికి ఈ వందే భారత్ రైలు యొక్క ఆ వ్యవస్థ ఏంటిదనేది తెలుసా? ఆ లోపల ఎక్కితే అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటిదనేది తెలుసా? సామాన్య రైలు టికెట్ కన్నా వందే భారత్ రైలు యొక్క టికెట్టు ధర 3, 4 రెట్లు ఎక్కువగా ఉంది.